హాయ్! హలో! అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఈరోజు. చాలా లేట్ అయిపోయింది గదా! సో, ఇప్పుడు మేము ఎళ్తున్నాము. ఎక్కడికి అంటే మెట్రో ట్రైన్‌లో జర్నీ చేసి మేము టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అనేది చూడ్డానికి వెళ్తున్నాము. వీకెండ్ అనమాట ఇదొచ్చేసి. చూడండి మార్నింగ్ అంటే మిడ్ మార్నింగ్ అనమాట. 11:30 అట్లా అనమాట. వచ్చేసాము ఫైనల్లీ మెట్రో స్టేషన్‌కి. ఇది వైట్ ఫీల్డ్ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ అనమాట. సత్యసాయి బాబా స్టాపు. చాలా నీట్‌గా ఉందండి లోపల. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మేము స్కాన్ చేసేసుకొని టికెట్‌ని స్టేషన్‌లోకైతే ఎళ్ళిపోయాము. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. లోపల గూడా చాలా చాలా నీట్‌గా ఉంది. అసలు నేను ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను కదా! ఇంత నీట్‌గా ఉంటుందని అనుకోలేదు. నేను దీని గురించి షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా ట్రైన్ అయితే వచ్చే టైం అయిపోయింది. ఇంకా గీతను నేను చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాము. నా హస్బెండ్ అయితే ఇంతకుముందు చాలా సార్లు ఎక్కున్నారు. మేమిద్దరం మాత్రమే ఫస్ట్ టైమ్ అనమాట. ఇంకా అలా వెయిట్ చేస్తా ఉన్నాము ఎక్సైట్‌మెంట్ తోటి. ఇంకా ఫైనల్లీ ట్రైన్ వచ్చేసింది. ఇంకా ఇదంతా ఆటోమేటికే కదండీ! డోర్స్ ఓపెన్ అయ్యాయి. మేము ఎక్కేసాము. ట్రైన్ అయితే అప్పుడైతే పర్లేదు. కొంచెం ఖాళీగానే ఉంది. పోను పోను బాగా అసలు మాకు కనెక్టింగ్ అనమాట. డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు కేఆర్ మార్కెట్‌కి. సో, మేము ఈ వైట్ ఫీల్డ్ నుంచి మెజెస్టిక్ వరకు ఒక ట్రైన్ తీసుకున్నాము. ఇదిగోండి లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్ ఉంది, ఎస్కలేటర్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇలా కొన్ని సీట్స్ దగ్గర, విండోస్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా మేము ఫైనల్లీ స్టేషన్స్‌లో దిగేసాము. కేఆర్ మార్కెట్‌లో 2 ట్రైన్స్ దాటుకొని వచ్చేసాము. ఇంకా కేఆర్ మార్కెట్ రైల్వే స్టేషన్ అనమాట ఇది. అదే మెట్రో స్టేషను. ఇక్కడ నుంచి టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అనేది చాలా దగ్గరండి. జస్ట్ బయటకొచ్చి కొంచెం నడిచేస్తే మనం ఒక 200 మీటర్స్ ఆపోజిట్‌లో ఇదిగోండి ఇదే ఎంట్రీ అనమాట. అక్కడ ట్రీస్ కనిపిస్తున్నాయి గదా! అదే ఎంట్రీ గేట్. నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఇంకా మనకి రైట్ సైడ్‌లో ఒక స్టోన్ మీద రాసుందనమాట. టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్‌లో ఒక పెద్ద ట్రీ ఉంది. ఇదొచ్చేసి మనకి ఎంట్రీ గేట్ దగ్గర సెక్యూరిటీ ఉన్నారు. ఒకటి స్కానర్ ఇచ్చారు. స్కాన్ చేస్తే మనము అందులో రిజిస్టర్ చేసుకోవాలి డీటెయిల్స్ అన్నీ. ఇంక అప్పుడు అది రిజిస్ట్రేషన్ అయితేనే మనకి గేట్ ఓపెన్ అవుతుందనమాట. అప్పటి వరకు గేట్ అయితే ఓపెన్ అవ్వదు. టికెట్ కాస్ట్ వచ్చేసి తక్కువేనండి. పెద్దవాళ్ళకి 20 రూపీస్. మరి గీతనంత ఏజ్ పిల్లలకైతే టికెట్ ఫ్రీ. ఇంకా పెద్ద పిల్లల గురించి అయితే తెలియదు. లోపల నుంచి ఒక ట్రీ బయటకుంది. చాలా బావుంది. ఈ గార్డెన్ ఉందనమాట అటు సైడ్ లెఫ్ట్‌లో, రైట్‌లో. ఇది రైట్ సైడ్ ఉన్న గార్డెన్. ఇందాక చూపించింది లెఫ్ట్ సైడు. చిన్న మినీ గార్డెన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. గార్డెన్ అయితే బావుందండి సింపుల్‌గా, నీట్‌గా. ఇంక ఈ ప్యాలెస్ గురించి చెప్పాలంటే మామూలుగా మనకి ప్యాలెస్‌లో కింగ్స్ వాడిన వస్తువులు, వాళ్ళ డ్రెసెసు, నైఫ్‌లు అట్లా అన్నీ ఎగ్జిబిట్ చేస్తారేమో అని నేను అనుకున్నాను. బట్ నాకు తెలీదు. అక్కడ ఏం లేదు. జస్ట్ సమ్మర్ ప్యాలెస్ అంట అది మాత్రమే ఉంది. ఈ కన్‌స్ట్రక్షన్ అంతా చాలా బావుంది. ఎక్కువ వుడ్డే యూజ్ చేశారు. పాతగా అయిపోయింది కదా! ఇంకా ఎక్కువ టచ్ చేయొద్దు అని చాలా బోర్డ్స్ లాగా పెట్టారు. ఇలా మనకి ఆర్చ్ లాగా ఉంది. ఒక 6 ఆర్చుల్లాగా ఉన్నాయి. కొంతమంది సాటర్డే కాబట్టి ఎక్కువ మంది కూడా లేరండి. సాటర్డే అయినా కూడా పబ్లిక్ అనేది చాలా తక్కువే ఉన్నారు. ఈ ఆర్చుల తర్వాత అటు ఇటు స్టెప్స్ ఉన్నాయి 2 వైపులా. లెఫ్ట్‌లో ఉన్నాయి స్టెప్స్, రైట్‌లో ఉన్నాయి మనం పైకెళ్ళడానికి. ఇంకా ఎళ్తున్నారనమాట. నా హస్బెండ్ ఫస్ట్ పైకెళ్తున్నారు. నేను వీడియో తీసుకుంటూ ఎళ్తున్నాను. ఇంకా చూస్తూ ఉన్నారు అందరూ. ఇంకా పైకెళ్ళాక కొంచెం బాల్కనీల్లాగా ఉన్నాయి. బట్ అందులోకి ఎలో లేదనమాట. ఆ బాల్కనీ దగ్గర కొంచెం కట్టేశారు. అది మళ్ళీ అక్కడెళ్ళి ఎవరైనా ఫోటోస్, వీడియోస్ అట్లా తీసుకుంటారు గదా! అందుకోసమని అది చాలా ఓల్డ్ కన్‌స్ట్రక్షన్ కాబట్టి ఏదైనా ప్రమాదం ఏదైనా ఉంటుందేమో అనేసి వాళ్ళు సేఫ్ సైడ్‌గా కట్టేశారు. ఇలా విండోస్ ఉన్న దగ్గర మాత్రం బాగా లైటింగ్ ఉందండి. లేదు అంటే చీకటిగా ఉంది లోపల డార్క్‌గానే ఉంది. నేను చెప్పాను గదా! అదిగోండి అలా బాల్కనీల్లాగా ఉన్నాయి. బట్ అందులోకి అలో లేదనమాట. దానికన్నా ముందు వాళ్ళు థ్రెడ్స్ పెట్టి, వుడ్ పెట్టి కట్టేశారు గేట్‌లాగా. ఇంకా నీట్‌గానే మెయింటైన్ చేస్తున్నారు. కానీ పబ్లిక్ అనేవాళ్ళు తక్కువే ఉన్నారండి. ఇంత చిన్నదే కాబట్టి మనకి ఒక హాఫ్ ఎన్ అవర్‌లో అయిపోతుంది. చూడడం అనేది ఎక్కువ సేపు ఏం పట్టదు. క్విక్ విజిట్ అనమాట. కానీ బావుంది. చూడాల్సిన ప్లేసే అనిపించింది నాకు. ఇలాంటి ఓల్డ్ కన్‌స్ట్రక్షన్స్ కానీ మనం ఎప్పుడూ రెగ్యులర్‌గా అయితే చూడం కదా! ఈ విండోలో నుంచి మెయిన్ రోడ్ కనిపిస్తుంది. ఇలా ఉన్నాయండి. చిన్న చిన్న విండోస్ లాగా ఉన్నాయి. మొత్తం అలాగే ఉన్నాయి. ఇంకా గీతను కూడా మొత్తం తిరిగి చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం కదా! మేము కూడా చక్కగా అంతా ఎక్కువ వుడ్డే యూజ్ చేశారు ఇందులోని. ఈ కన్‌స్ట్రక్షన్‌లో మాత్రము. దీన్ని ఇండో ఇస్లామిక్ కన్‌స్ట్రక్షన్ స్టైల్ అంటారంట. నేను ఇది చదివాను ఎక్కడో దీని గురించి.
సో ఇలా ఉంటుంది ఆర్చుల్లాగా మొత్తం పిల్లర్స్ లాగా అలా ఉంటుంది. మనకి ఇట్ని పైనుంచి చూస్తే గార్డెన్ గేట్ అంతా చక్కగా మంచి బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మాత్రం. ఇంకా మేమంతా కానీ చాలా చోట్ల టచ్ చేయొద్దని చెప్పేసి బోర్డ్స్ అయితే వాళ్ళు సైన్ బోర్డ్స్ పెట్టారు. ఇంక ఇలాగ చూడండి కట్టేసి ఉన్నాయి కదా, ఈ విండోస్ లాగా ఉన్నాయన్నమాట మొత్తము. లోపలంతా చీకటిగానే ఉంది. వాళ్ళ వస్తువులు అవి ఏం లేవండి, జస్ట్ అంతే, ఏమీ లేవు. ఫొటోస్ కానీ అసలు అక్కడ ఎలాంటి ప్రాపర్టీస్ లేవన్నమాట వాళ్ళవి, ఎలాంటి థింగ్స్ లేవు. ఇంక ఇలా మొత్తం మేము చూసుకొని ఇంకా రూమ్స్ లాగా అలా అయితే బ్యాక్ సైడ్ ఉన్నాయండి కొంచెం అంతే. ఈ పెయింట్ అంతా పోయిందనమాట, పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతుంది. టైల్స్ కూడా కింద అక్కడక్కడ డ్యామేజ్ అయిపోయి టైల్స్ కూడా బ్రేక్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎన్ని ఇయర్స్ బ్యాక్ అవుతుందో అయితే నాకు తెలీదు. ఇంకా నేను గీతన్ ఊరికే అక్కడ చూస్తూ ఉన్నాము. ఇంకా గీతన్ కూడా బాగానే ఎంజాయ్ చేశాడు. అంటే ఇదేం ప్లేస్ అన్నట్టు కాకుండా కిడ్స్కి కూడా బాగానే ఉంది అనమాట. అదే చెప్తున్నాను మీకు. అంటే వాళ్ళకి ఇక్కడ ఏమీ లేవు కదా, అంత ఎగ్జైట్మెంట్ లేకుండా ఏం లేడు. హీ ఎంజాయ్డ్ అనమాట. చూశాడు అటు ఇటు తిరిగేసి మొత్తం విండోస్ ఓపెన్ చేసుకుంటా అలాగా. ఇంకా నా హస్బెండ్ అయితే ఇంతకుముందు వచ్చున్నారంట, అప్పుడు కూడా ఇలాగే ఉంది, అప్పుడు కూడా ఏమీ థింగ్స్ లేవు అని అన్నారు. ఇంక ఇక్కడ నుంచి మేము అటు సైడ్ నుంచి స్టెప్స్ ఎక్కాం కాబట్టి ఇటు సైడ్ నుంచి దిగేసామన్నమాట. ఇంకా స్టెప్స్ దగ్గర కూర్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకున్నాము. చూడాల్సిన ప్లేసే అండి, బట్ మేము మెట్రో ట్రైన్ కూడా ఎక్కొచ్చు, మెట్రో కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా గీతను ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాడు మెట్రో ఎక్కుతాను అనేసి. ఇంకా తనకి కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాము. ఫైనల్లీ అయితే చూడడం అయితే బాగుంది చాలా. ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ ఒక గార్డెన్లో ఒక పెద్ద పిల్లర్ పోల్ ఉంది, దానికి మన ఇండియన్ ఫ్లాగ్ అనేది టై చేశారనమాట. ట్రీస్ పెద్ద పెద్ద ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, చిన్న గార్డెన్ లాగా. గార్డెన్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇంకా మనకి ఇక్కడ ఒక పెద్ద ట్రీ ఉంది, అక్కడ బెంచెస్ ఉన్నాయి, కొంతమంది కూర్చొని ఉన్నారు. ఇటు సైడ్ అంతా వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇంక ఇలా గార్డెన్ మొత్తం నేను వీడియో తీశాను. ఇంకా పైన బర్డ్స్ కూడా మనకి విడిగా కనిపించకుండా ఉంటాయి కదా, పిచ్చుకలు అలాంటివి కూడా అక్కడ కొంచెం ఉన్నాయండి బర్డ్స్. అక్కడ చెట్ల దగ్గర గార్డెన్లో తిరుగుతూ ఉన్నాయి. పొల్యూషన్ అయితే అసలు ఏం లేదు. లోపల మెయిన్ రోడ్ పక్కనే ఉంది కానీ లోపల అంత పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా కామ్గా ఉంది, ఎలాంటి నాయిస్ లేదు లోపల. మేబీ జనం తక్కువ ఉండవట్టో మరి ఏమో అయి ఉండొచ్చు. ఈ పక్కనే ఒక టెంపుల్ కూడా ఉందండి, అది ఏ టెంపుల్లో తెలీదు. అదిగోండి మెయిన్ రోడ్ కనిపిస్తుంది, ఈ గార్డెన్ పక్కనే ఉంది మెయిన్ రోడ్. ఇక్కడ ఏంటంటే ఈ గార్డెన్లో స్పెషల్ అట్రాక్షన్ ఒక చూపిస్తాను చూడండి. ఇక్కడ అది ఒక గార్డెన్లో మనకి పైనాపిల్ షేప్లో ఆ ప్లాంట్స్ అనేది కటింగ్ చేశారు. సేమ్ పైనాపిల్ షేప్లోనే ఉన్నాయి. వాటి దగ్గర చాలామంది ఫొటోస్ దిగుతున్నారనమాట. ఈ గార్డెన్లో ఉన్న స్పెషాలిటీ వచ్చేసి అదే. ఇంకా మెయిన్ రోడ్లో బస్సులు వెళ్తున్నాయి కదా, ఇంకా గీత నా బస్సులు చూస్తూ ఉన్నాడు. మేము ఇంక ఇక్కడ కొంచెం ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి ఒక చిన్న బాబు ఉన్నాడనమాట, ఆ బాబుతో కొంతసేపు ఆడుకున్నాడు. ఇంకా ఈ గార్డెన్లో వచ్చేసి స్పెషాలిటీ అయితే అదేనండి. స్నేక్ ప్లాంట్స్ కూడా చాలా పెంచుతున్నారు ఇక్కడ.